ఎదిగారు. ఆ విధమైనటువంటి స్థితిలో ఇప్పుడు పేదరికం ఏంటయ్యా అంటే సొంత ఇల్లు కలిగినటువంటి వ్యక్తి ఏది దాన్ని ఏమంటారు కూలీ పని చేస్తాడు కానీ సొంత ఇల్లు గవర్నమెంట్ ఇచ్చింది. యాజ్ పర్ నామ్స్ సొంత ఇల్లు ఉన్న మధ్యతరగతోడు పేదవాడు కాదు. ఇక్కడ సొంత ఇల్లు ఉన్న పేదవాడు పేదవాడే ఎప్పటికీ. ఇలాంటి సిచ్యుయేషన్ ఉంది ఇప్పుడు ప్రజెంట్. కాబట్టి వాళ్ళకి ఏదో నేను మేలు చేస్తాను అనేటటువంటి సందర్భంలో ఫస్ట్ ఇక్కడ ఏంటి అటెన్షన్ డైవర్షన్ లేదా డిబేట్ డైవర్షన్, అదే ఇక్కడ జరిగింది. ఏంటది అటెన్షన్ డైవర్షను? P4 అనేటటువంటి పథకం ద్వారా సూపర్ 6ని డైవర్షన్. చంద్రబాబు గారు ప్రతి చోటకి వెళ్ళిపోయి ఏం చెప్తున్నారు, సూపర్ 6 సూపర్గా అమలు చేసాం, సూపర్ హిట్ చేసాం తమ్ముళ్ళు. మొన్న అక్కడికి పాడేరుకి వెళ్ళి చెప్పారు, అక్కడ సూపర్ హిట్ చేశారట. ఏ హిట్ సూపర్ హిట్ కొంతమంది సినిమాలకు సంబంధించిన అభిమానులు ఉంటారు, అట్టర్ ఫెయిల్యూర్ అయినా సూపర్ హిట్ అని చెప్పుకుంటారు. అట్లా ఉంది, అది తప్పని చెప్పుకోవాలి. అలాగే అట్లా ఉంది. ఇప్పుడు ఇప్పటికి చేసింది ఆ దీపం, తర్వాత మన తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ. తల్లికి వందనం మేజర్ ఇష్యూల్లో ఉన్నటువంటిది నిరుద్యోగ భృతి ప్రతి మహిళకి 1500. ఎక్కువ మంది లబ్ధిదారు అవి. ఎందుకని నిరుద్యోగులు యాజ్ పర్ నామ్స్ మనకి అంటే నిరుద్యోగంలో ఇక్కడ తేడా ఉంటుంది. ఇప్పుడు మీరు నేను కూడా నిరుద్యోగి, యాజ్ పర్ రికార్డ్స్ మనకి ఇప్పుడు ఏం లేదు. ఇదివరకు అయితే మనం PFలు తీసుకున్నాం కాబట్టి ఆ రోజున మనం ఉద్యోగస్తులం. ఇప్పుడు మనం